వెళ్తారు నార్మల్గా హాలిడేస్ దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం హాలిడేస్కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఒక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్ దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసం. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత మళ్ళీ మెమరీ లా చూపిస్తారు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ మీడియా కూడా చేస్తాం, అది చేస్తారు, ఇది చేస్తారు. ఐ లైక్ ఫొటోస్. నేను ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి, పిచ్చిగా ఉంటుంది కదా. నాకు ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకు నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్. ఎక్కువ మాట్లాడుకుంటుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు, ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటాను. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్. yes, మీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్? నథింగ్, సింగిల్. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్, అంతే. సింగిల్ లైఫ్. గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలుకి నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను, అసలుకి ఒకరిని ఆ లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్ అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ ఉండేటోళ్ళం కదా శివ. అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్, కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్, ఇద్దరిది ఒకటే ఉండడం చాలా కష్టం. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100%, అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్, ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది. ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను అతన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటా తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది. దర్ ఈస్ ఈక్వల్ లవ్. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. నార్మల్ గా took the words out of my mouth actually.